నమస్తే, వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే, గుంటూరులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమైన లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య రంగ భవిష్యత్తు దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా వైద్య సేవల్లో విశ్వసనీయతను సంపాదించుకున్న లలిత గ్రూప్ ఇప్పుడు 600 పడకలు 32 ప్రత్యేక విభాగాలతో దక్షిణ భారతదేశంలోనే గుర్తింపు పొందే వైద్య కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా తీర్చిదిద్దిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ప్రపంచం నలుమూలల నుంచి రోగులు అమరావతికి వచ్చి వైద్యం చేయించుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్న చంద్రబాబు, వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ లేదన్నారు. హెల్దీ సిటిజన్స్ నే వెల్తీ నేషన్ ను నిర్మిస్తారు అంటూ ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండి శ్రీ లలిత హాస్పిటల్స్ రాఘవ్ శర్మ గారు, అదే మరిగా ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే, ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిని 1995లో నిమ్స్, ఉస్మానియా, లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు. హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. సౌత్ ఈస్ట్ ఏషియాలో ప్రవేశపెట్టిన తొలి కేంద్రాల్లో మన సంస్థ ఒకటి. ఈ సేవల ద్వారా 2007లోనే గుంటూరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ పటంలో స్ట్రోక్ కేర్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అదేవిధంగా 2001 గుంటూరు జిల్లాల్లోనే తొలి కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించాము. ఇది మా కార్డియోవాస్కులర్ ప్రోగ్రాంకు బలమైన పునాది వేసింది. అది మెల్లగా ఎదిగి ప్రస్తుతం 10 మంది కార్డియాలజిస్టుల బృందం, 3 AI ఇంటిగ్రేటెడ్ విశాలమైన క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో ఎంతో మందికి అడ్వాన్స్ చికిత్సలు అందిస్తున్నాము. ప్రభుత్వాల సహకారంతో వివిధ క్యాష్లెస్ హెల్త్ కేర్ స్కీమ్స్ కింద లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందించే అవకాశం మాకు లభించింది. 2018లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉత్తమ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ సెంటర్గా గుర్తింపు పొందడం మా సంస్థకు గర్వకారణం. గత 36 సంవత్సరాలుగా 15 లక్షలకు పైగా రోగులకు సేవలు అందించాము.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ జరిగింది. రామిరెడ్డిపేట ప్రాంతానికి చెందిన మెడికల్ హోల్సేల్ వ్యాపారి నల్లమోత శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు ఉదయం శ్రీశైలంకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు సుమారు 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ హనుమంతరావు క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇది తాళాలతో ఓపెన్ చేసేది లోపల చిన్న తాళాలు పెట్టుకుంటే. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహిష్కరింపబడుతున్న బీసీలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నారగోని వేణుగోపాలరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బీసీ మహిళను ముఖ్యమంత్రి పదవికి చేర్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు కుటుంబ వారసత్వ రాజకీయాలకు వేదికలుగా మారాయని, దీంతో కొత్త నాయకత్వానికి అవకాశాలు దక్కడం లేదని ఆయన విమర్శించారు. దేశం రాష్ట్రాలలో 50% పైగా జనాభా కలిగిన బీసీలకు జనాభా తమాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని, ఇది ఒక రకమైన రాజకీయ అంటరానితనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం బీసీలకు ఇప్పటి వరకు దక్కలేదని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ వంటి కీలక పదవులు, కాంట్రాక్టర్ల వ్యవస్థల్లో కూడా బీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకుముందు మా గురువు గారు చెప్పినట్టుగా అగడాల పూర్ణచంద్రరావు గారు అనైక్యత రాగం మన బీసీలో ఉంది. కానీ ఇది ఐక్యంగా ఎలా తీసుకెళ్లాలో కార్యాచరణ మేము ప్రారంభించి 2029 ఏదైతే ఉంటుందో రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీసీ వాణి బాణి ఈ రాష్ట్రంలో వినిపిస్తూ ఆ యొక్క ఏదైతే ఉందో గద్దెనెక్కేటువంటి విషయంలో మా బీసీని కూడా ముఖ్యమంత్రి చేయాలని ఎంతో ఉపరాటంతో మేమందరం కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేస్తూ బీసీ సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేస్తూ రేపు 25, 26 తారీఖుల్లో రాష్ట్రంలో మేము ఒక 300 మందితో మీటింగ్ పెట్టబోతున్నాం త్వరలో. దానికి కూడా మా సారథ్యులు గురువు గారు నారగోని గారు కావచ్చు, అలాగే మా అగడాల పూర్ణచంద్రరావు గారు బీసీ సమన్వయ కమిటీ నుంచి ఒక మంచి స్లోగన్ని రేపు పొద్దున రాబోయే యువతకి ఏ విధమైనటువంటి సందేశం అంటే మనమేంటి మన బలమేంటి, బీసీ అనేటువంటి వాడి యొక్క వాణి బాణిని వినిపిస్తూ రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం వినిపించేలాగా రాబోయే రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారగోన్ సార్కి అలాగే వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్. ఈరోజు బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో మరి నూతన కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. మరి నూతన అధ్యక్షునిగా బీసీ ఐక్య సంఘర్షణ సమితి నూతన అధ్యక్షునిగా ఆదిమూలం గురుస్వామి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. వీరు గత అనేక సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం, అధికారాల కోసం ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తి. వీరు భవిష్యత్తులో అనేక జిల్లాల్లో పర్యటించి జిల్లా కార్యవర్గాలను, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీసీలను ఐక్యం చేసి ఏదైతే బీసీ సమాజం రాజకీయ బానిసత్వంలో ఉంది, ఇప్పటి వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి పరిస్థితి లేదు. బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వటం లేదు, మంత్రి పదవులు కూడా ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పెద్ద మొత్తంలో విస్తారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కుటుంబ పరిపాలన, ఒకే కులం యొక్క పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజాస్వామ్యము అనంటే అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సమన్యాయం కలగజేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.
కాబట్టి మేము ఇవాళ బీసీ ఐక్య సంఘర్షణ సమితి తరఫున సమానత్వం కోసమే పోరాటం చేస్తున్నాం. కొన్ని కులాలు కొన్ని వర్గాల యొక్క పెత్తనం కాదు, అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలనే లక్ష్యంతో ఈ దేశంలో పోరాటం ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కొద్ది రోజుల్లో బీసీ నాయకులందరినీ ఐక్యం చేసి, బీసీ సంఘాలను ఐక్యం చేసి, ఈ బీసీలంతా కూడా బహిష్కరించబడ్డారు, అసెంబ్లీ నుంచి బహిష్కరించబడ్డారు, అదేవిధంగా మంత్రివర్గం నుంచి బహిష్కరించబడ్డారు, ముఖ్యమంత్రులుగా లేనటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లుగా లేనటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి అని అంటే 50% ఉన్నటువంటి బీసీ సమాజమే బహిష్కరించబడి ఉంది, అంటే భాగస్వామ్యం లేదు. సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పవిత్ర సంగమం వద్ద నిర్వహించే కృష్ణవేణి నది నవహారతులు కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి పునః ప్రారంభించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు, అధికారులు పవిత్ర సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించే కృష్ణవేణి నది నవహారతులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అదేనండి, ఆ రివర్ బ్యాంక్ దాకా ఇప్పుడు ఆ బ్యాంక్ ఉంది కదండి, పెంచుకోవాలంటే ఆ గార్డెన్ అవన్నీ తీసేయాలి, వాళ్ళు అదంతా రివెట్మెంట్ చేసుకోవాలి. మనం ఇదైతే ఎవరికి డిస్టెన్స్ ఉంటుంది, ఇది ఆల్రెడీ ఉంది రెడీ. ఇది ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు ఆ గార్డెన్ అభివృద్ధి చేశారు, అలా సెట్ చేసుకోవాలి. నదికి ఎదురు నుంచి అంటే మనం ఫోకస్ చేసి చూపించుకోవాలి సార్. ఇది మేజర్ నదిని ఆహ్వానిస్తూ మనం హారతిస్తాం. అమ్మవారు వస్తున్నప్పుడు అప్పుడు కూడాను లోపలికి వేసినప్పుడు మేము అభ్యంతరాలు పూర్తిగా ఇలా కాకుండా ఈ బ్యాక్ జనాలు లేకుండా ఎడ్జి తీసేసుకుంటే ఇటువైపు ఈ మళ్ళీ వెనకాల కూర్చొని ఉంటారు కదా, కూర్చోకుండా డైరెక్ట్గా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు సిఆర్ రాజన్, సత్యబాబులతో కలిసి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ సహాయం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన వినతులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఆ ఉద్యమాన్ని కూడా ప్రాంతీయవాదంగానే పరిగణించాలా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు మల్లుతున్నాయనే విమర్శలు. ఈ నేపథ్యంలో జాతీయవాదం పేరుతో జరుగుతున్న ఆర్థిక అసమానతలను ఎలా చూడాలన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా?
ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచిన 9 మంది విద్యార్థులకు అరుదైన ప్రోత్సాహం లభించింది. తారాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు తారాబాయి విక్రమ్, ముప్పరాజు శ్రీనివాసరావు దంపతుల సహకారంతో విద్యార్థులు విజయవాడ నుంచి హైదరాబాద్కు, అనంతరం హైదరాబాద్ నుంచి తిరిగి విజయవాడకు విమానంలో ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమంలో రేణుక పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు విమాన టికెట్లను అందజేశారు. ఇటీవల 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించిన మన సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకి మన తారాశ్రీ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, అంటే తారాబాయి విక్రమ్ గారు, ముప్పరాజు శ్రీనివాస గారు వారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా మా విద్యార్థులు టాపర్గా నిలిచిన విద్యార్థులకి విమానం ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. వీరు ఇవాళ బయలుదేరి రేపు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో సైట్ సీయింగ్స్ అని చూసుకొని రేపు తిరిగి రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే వాళ్ళకి విమాన ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. సో తారాబాయి విక్రమ్ గారికి, అలాగే వారి భర్త గారైన శ్రీనివాసరావు గారికి, ఇద్దరికి కూడా నేను విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, అలాగే కూటమి నేత పవన్ కళ్యాణ్ కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలకు రాజకీయ, సామాజిక గుర్తింపు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుదేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి స్వాగతం పడుతూ ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. సోదరులారా, మీరు అందరూ భాగతయ్యాలా, సోదర పిల్లలందరూ ఒకసారి ఆలోచన చేయాలా. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళల కోసం పడిన తప్పక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఆ రోజే ఎన్టీ రామారావు గారు మహిళలు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడైనా మహిళలే మొదటి పౌరులుగా భావించి ఆ రోజే మనకు మహిళలకు సమాన ఆస్తికి కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మహిళా సోదరులందరూ ఆలోచన చేయాలా. అటువంటి కార్యక్రమాలన్నీ ఆ రోజు మహిళలకు చేపట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారా. అదేవిధంగా ఆ రోజు మహిళలందరూ కూడా చదవాల, మంచి విజ్ఞానవంతులు కావాల, ఈ రాష్ట్రంలో మహిళలు విజ్ఞానవంతులు అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆ రోజు మహిళా యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి తెలియజేస్తారా. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలను అమలు చేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలైనా కూడా మహిళల ద్వారానే చేపట్టే కార్యక్రమం చేపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మహిళా మనులు ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో మహిళల కోసం డాక్రా సంఘాలు పెడితే ఆ రోజు చాలా మంది ఉద్యోగం చేశారు. అది ఈ రోజు రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందంటే అదే చంద్రబాబు నాయుడు గతంతో అని చెప్పి ఈ రోజు మీకు తెలియజేస్తారా. ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మహిళా మన సోదరుల చేతిలోనే ఈ రాష్ట్రంతో ముందుకు తీసుకెళ్తున్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఆదర్శంగా తీసుకుని ఈ రోజు
విషయాలు మీరు అందరూ బాగా ఆలోచన చేయాలి. ఈరోజు మహిళా శక్తి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కనిపెట్టి మహిళా సోదరులకు ఎక్కడికెళ్ళినా ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, పట్టా బుక్కులు కానీ, పట్టా పేపర్లు కానీ, డాక్రా సంఘాలు కానీ, అదేవిధంగా రేషన్ షాపులు కానీ ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మహిళా సోదరుల చేతులనే జరిపిస్తున్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు అందరూ చేయాలా. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాయం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మండల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు గారి నాయకత్వాన్ని టీడీపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అయినా కూడా చాలా వరకు హామీలు పూర్తి కాలేదు. వాటన్నింటినీ మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఈరోజు చాలా వాటిని అమలు చేయలే. ఆడపిల్లలకు నెలకు 500 ఇస్తామన్నారు, అది ఓలా. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఓలా. ఇలాంటివి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదు. కాబట్టి అదంతా కూడా ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేసినట్టే అని ఈ విషయాలు ప్రతిపక్ష పార్టీగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి. ఆ రోజు మీరు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, గద్దెనెక్కారు. ఈరోజు వాటిని అమలు చేయకుండా ఉండడం భావ్యం కాదు, మంచిది కాదు. ఇది మోసకారితనం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా మేమంతా కూడా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం చేపట్టి దాని కార్యక్రమానికి సంబంధించిన పోస్టులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. కరెక్ట్గా ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని ఎంతవరకు మేనిఫెస్టోలో ఉన్నవి చాలా వరకు అమలు చేయలేదు ఈ ప్రభుత్వము. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా చాలా వరకు అమలు చేయాలి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఇందాక వెంకటరెడ్డి అని చెప్పినట్లు ఆడపిల్లలకు సహాయ నిధి కింద 1500, అలాగే నిరుద్యోగ వృత్తి 50 ఏళ్ళకి పెన్షన్ అనేసి అవన్నీ ఇంకా అమలు కాలేదు. అవి అమలు అయిండే కూడా పూర్తి స్థాయిలో అమలు కాకుండా ఏదో తూతూ మంత్రంగా ఉచిత సిలిండర్స్ కానీ, బస్సులు కానీ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయనేసి తెలియజేస్తూ, ఇంకా రాబో రోజుల్లో అన్ని మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు అది అందించాలనేసి వైసీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు మరియు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు సబ్ డివిజన్ పోలీసు అధికారి జె వెంకట నారాయణ పర్యవేక్షణలో వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది, అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఆర్ జయంతి సహకారంతో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతి నుండి బెంగళూరు వైపు వెళ్తున్న రూట్లో యాదమరి మండలం వరిగిపల్లి జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న రెనాల్డ్ డస్టర్ కారును తనిఖీ చేయగా అందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో దాచిన 39.6 కిలోల గంజాయిను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యాదమరి పిఎస్ లిమిట్స్లో
గంజాయి అక్రమ రవాణా వెలికితీత జరిగింది. 2/6 అంటే నిన్నటి దినం అనగా 2/6/2026 తేదీ 3:30 గంటలకు చిత్తూరు బెంగళూరు హైవేలో వరిగేపల్లి వద్ద సర్వీస్ రోడ్లో యాదమరి ఎస్ఐ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ డూడి ఐపీఎస్ వారు ఆదేశాలు మరియు ఈ గంజాయి మీద ప్రత్యేక కార్యాచరణ చేయడం జరిగింది. అంటే అక్రమ రవాణా అడ్డుకోవడము, తర్వాత కాలేజీలు ఇలాంటి ప్రదేశాల్లో అక్రమంగా గంజాయి అమ్ముటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ధైర్య స్పర్శ అని చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం కింద సారు జిల్లా పోలీసును అప్రమత్తం చేసి గంజాయిని జిల్లాలో లేకుండా గంజాయి లేకుండా నిర్మూలించేకి అన్ని కార్యాచరణలు భాగంగా ప్రత్యేకంగా చేయడంలో ఈ అలర్ట్ చేయడంలో ఈ అందరూ దీని మీద గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినము 2/6/2026 తేదీ 3:30 గంటలకు ఖచ్చితమైన సమాచారం మేరకు యాదమరి ఎస్ఐ, తర్వాత యాదమరి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ జయంతి వారి ఆధ్వర్యంలో ఒక అక్రమ రవాణాను వాళ్ళకున్న సమాచారం మేరకు డస్టర్ వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు వరిగిపల్లి వద్ద ఆ వాహనాన్ని అనుమానంగా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహనం తనిఖీ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నించగా పట్టుకున్నారు. వారు విచారించగా వాళ్ళు వాలంటరీగా చెప్పడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒకడు దీక్షిత్ సుక్రీత్, తండ్రి సోమనాథ్ సుక్రీత్ అతను, తర్వాత మురళీధర్ బురిడి, ఇతనితో కలిపి ఆ వాహనం ఓనరు, తర్వాత అతనికి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఈ బెంగళూరులో ఒక వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి కేజీకి 30,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు డెలివరీ చేసినందుకు. ఇది మొత్తము 39.5 కేజీల గంజాయి రవాణా చేస్తున్నారు. ఆ గంజాయిని డిటెక్ట్ చేసి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఆ డీటీ గారు సీజ్ చేయడం జరిగింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో రెజొనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సంస్థకు మరోసారి అగ్రస్థానం సాధించారు. ఈ ఫలితాల్లో విద్యార్థి నానాల నాగ చైతన్య ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించి వరంగల్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే సిఎస్ సాయి వర్షిత్, బి సాయినాథ్ రెడ్డి, ఆర్ఏబి హర్షవర్ధిని వంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 65 మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఐఐటీలు అయిన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి ప్రతిష్టాత్మక బ్రాంచుల్లో వీరికి ప్రవేశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారు. అందులో దేశవ్యాప్తంగా ఎన్డీఏ వారు రిజల్ట్స్ ఇష్యూ చేసిన సందర్భంలో మా వరంగల్ రెజొనెన్స్ కళాశాల నుండి ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు రావడం జరిగింది. నానాల నాగ చైతన్య అనే అబ్బాయి. మరియు అలాగే 1000 లోపు ర్యాంకులు 6 ర్యాంకులు రావడం జరిగింది. 47 ఆల్ ఇండియా ర్యాంకు, 69 ఆల్ ఇండియా ర్యాంకు, 447 ఆల్ ఇండియా ర్యాంకు, 992 ఆల్ ఇండియా ర్యాంకు. త్రూఅవుట్ ఇండియా వైడ్ అన్ని ఐఐటి అడ్వాన్స్లలో మా పిల్లలు మినిమం ఒక 45 మెంబర్స్ వరకు ఐఐటి అడ్వాన్స్లో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నారు. తర్వాత రిజర్వేషన్ల వారీగా వారు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇట్లాంటి రిజల్ట్స్ని ఇచ్చిన మా కళాశాల లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అందరినీ కూడా, మిగతా మా శ్రేయాభిలాషులు కానీ, పత్రికా జర్నలిస్టులు కానీ అందరూ కూడా మా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరి పేరున మేము నమస్కారం, హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి ఐఐటి సంబంధించిన మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్లో కూడా లాస్ట్ ఇయర్ నీట్ రిజల్ట్స్లో కూడా మేము ఎన్నో మెయిన్స్లో కూడా మరియు ఐపీ రిజల్ట్స్లో కూడా రాష్ట్ర లెవెల్లో మేము ముందంజలో ఉన్నాం. అన్ని రకాలుగా మేము మా పిల్లలు
ఎంతో అభివృద్ధికి ముందు వాళ్ళు కష్టపడి మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో మన వరంగల్ నుండి రెసిడెన్స్ కళాశాల ఉండడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎక్కడో కార్పొరేట్కు ధీటుగా మేము వరంగల్లో మేము రెసిడెన్స్ కళాశాల స్థాపించి ఎంతమందో విద్యార్థులకు మేము మంచి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి రిజల్ట్స్ మరియు రాబోయే రోజుల్లో కూడా మేము కంపల్సరీ ఐఐటి లెవెల్లో కానీ మెయిన్స్ లెవెల్లో కానీ మంచి ఫలితాలు అందిస్తామని ఈ పత్రికా ముఖంగా మీకు మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ముగిస్తున్నాం. హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డితో పాటు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం లక్ష్యం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, అలాగే బట్టి గారి యొక్క సహకారంతో మీ అందరికి కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ మొదలు కావడం చాలా సంతోషం. మరి దీని మీద అపహాస్యాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిండు పార్లమెంట్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అంటే మరి ఎన్ని కోట్లు అయితే మన తెలంగాణ అని అపహాస్యం చేసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా, ఆలోచన విధానం లేకుండా మాట్లాడే మూర్ఖులకు నేను ఈ యొక్క డయాస్ మీదకి వెళ్ళి ఈ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి ఒకటి వారికి తెలియజేస్తున్నా. మూర్ఖులారా, మీరు ఆలోచించండి. చక్కగా పాడిండ్రు తల్లులు. పొదుపు అనేది ఎంత ఇంపార్టెంట్. మరి ఆ పొదుపుతోని ఏ ఒక్క మహిళ అయినా కూడా కోటీశ్వరాలు అయితే మాకు సంతోషం, ఆనందం. ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క స్థానికత అన్ని కూడా బాగుపడతాయని భావిస్తున్నాం. మరి ఈ రోజు ఇంత గొప్పగా 4 గుంటల ఎన్ని ఇస్తారమ్మా? 14 గుంటలు ఇస్తున్నారు. 14 గుంటలలో మీరు పెట్రోల్ పంప్ రన్ చేయడానికి. అలాగే శ్రీధర్ గారు, సుధీర్ గారు, సిమిలర్లీ యూ హ్యావ్ టు రన్ ద సిఎన్జి ఆల్సో. అది కూడా ప్లాన్ చేస్తే బాగుంటది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో 2 గ్రామాల మధ్య స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సీతంపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కత్తులు, గడార్లు, కట్టెలతో ఇంట్లో నిద్రిస్తున్న వారిపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 3 తీవ్ర గాయాలు కాగా 2 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నా ఫోన్ చేసాను, మా ఊరికి వెంకటని కానిస్టేబుల్ ఉన్నారు సార్, ఇక్కడ జరుగుతుందని ఆయన ఫోన్ చేశాను. నేను పోలీసులు చెప్పి పంపిస్తాను. వాళ్ళు వచ్చి బండ్లు వచ్చి గొడవ పెట్టారు. గొడవ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఫోన్లో వచ్చినారు, సత్సంగా మాట్లాడు ఫోన్లో వచ్చినారు, సరే వచ్చినారు. ఆ విద్యుత్ పక్కన వచ్చి దానికి పూర్తిపోయిన ఉన్నాయి. ఆ పూర్తిపోయినని ఎలుకొట్టి గడాలతో వాటిని పగలగొట్టి మచ్చగొడ్లు కొట్టి మమ్మల్ని 3 నాలుగులో బాగా తల చంపలు వాళ్ళు నడిగినారు. నాకు ఇదంతా కట్టెలు తీసుకొని రాక దాంతో కట్టెలు కూడా ఆగి ఉన్నాయి. విపరీతంగా పూర్తిపోయారు. చేతికి, కాళ్ళకు, తలకు విపరీతంగా. మీ పేరు ఏం పేరు? అది శ్రీకాంపల్లి నుంచి మనుషులు పెట్టి పడి మధ్యాహ్నంతో మచ్చగొడతో గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి పగలగొట్టిన తలకు, చేతులకు, కాళ్ళకు ఇలా పెట్టి చుట్టుకొని అందరూ కొట్టినారు. వాళ్ళలో వచ్చేసి సీతంపల్లి ప్రకాశమోహన్ కుమార్ మిత్రుడు, శేఖర్ కొడుకు, కొటాలపల్లి రామంజీయుడు, లక్ష్మయ్య.
కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నివాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 12న నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజద్ బాషా నివాస కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. నడిపినటువంటి ఆ డిఎస్సి అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్లు తయారు చేసేటటువంటి ఆఫీసులో అతను పనిచేస్తున్నాడు. అతని ప్రమేయంతోనే ఏమైనా అప్లోడ్ అవుతున్నాయి. అతనికి రాష్ట్రంలోనే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అతను కన్నా క్వశ్చన్ పేపర్ తీసుకోకపోతే నెంబర్ 1 ర్యాంక్ ఎలా వస్తుంది? అతని ద్వారా ఎంతమందికి ఆ క్వశ్చన్ పేపర్లు రాష్ట్రంలో అందినాయి అనేది సమగ్ర విచారణ జరిపించమంటే దానికి పలకడం లేదు. పోనీ ఆ నవీన్ అనేటటువంటి పిల్లకాయకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి పిల్లకాయకి ఏమన్నా ఉద్యోగం ఇచ్చినారంటే ఇవ్వలా, వాడిని పక్కకు తప్పించేస్తారనమాట. ఏమంటాడు, వాడు టెంపరవరీగా పనిచేస్తున్నాడు కాబట్టి వాడు ఎన్ఓసి తీసుకోలేదు మా దగ్గర అంటారు. టెంపరవరీగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరమే లేదనేది మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇంకొకసారి ఏమంటారు, అతను మాకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి రాలేదు అంటారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వచ్చేదానికి అక్కడ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ నుంచి అతని పేరే తొలగించినారు. ఎందుకంటే అతని ద్వారా బయటకు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో అతన్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా చాలామందికి మెరిట్ ఉండేటటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపించమంటున్నాము. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎట్లంటే అలా ఇచ్చారు. ఏం చేయాలి? డిఎస్సి అంటే డిఎస్సి పరీక్ష రాయాలి, తర్వాత నెట్ క్వాలిఫైడ్ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత మొత్తం మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ని బట్టి మనకు మెరిట్గా స్పోర్ట్స్ కోటాలో కేటాయిస్తారు ఎవరిని, అభ్యర్థులందరినీ. అవన్నీ ఏమి జరగలే ఇక్కడ. డిఎస్సి పరీక్ష రాయాలా, తర్వాత టెట్ క్వాలిఫైడ్ కాలేదు, డైరెక్ట్గా ఒక జీవో ఇచ్చేసి దొంగ సర్టిఫికేట్తో అందరికి కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా చాలా అన్యాయమైనటువంటి ప్రక్రియ ఈ డిఎస్సిలో చోటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేమేమంటున్నామంటే, నిజంగా మీదే కదా ప్రభుత్వం ఉండేది, ఒక దర్యాప్తు వేయండి, సిబిఐ దర్యాప్తు వేయండి, లేకపోతే ఒక సింగిల్ జడ్జితో దర్యాప్తు వేయండి, ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో చూడండి. వాళ్ళని ఎంక్వైరీ పెడితే మేము వచ్చి నిరూపిస్తాం కదా, ఎక్కడ ఏం తప్పులు జరిగినాయో ఇగో చూడండి, ఈ తప్పులు ఉన్నాయి అని తప్పనిసరిగా నిరూపించేదానికి వీలవుతుంది. ఇంకా అది విద్యారంగం. ఇంకా వైద్య రంగాన్ని తీసుకున్నట్లయితే వైద్య రంగంలో ఈరోజు ఏమవుతుంది, ఆరోగ్యశ్రీ మూతపడిపోతున్నది. ఆరోగ్యశ్రీ మేము ఉన్నప్పుడు 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీకి పోతే మాత్రలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ లేవు. 108, 104 ఇవన్నీ మూలలు పడిపోతున్నాయి. టైర్లు లేవు, దానికి డీజిల్ లేవు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నదన్న. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. మంగళవారం గండికోట ముఖద్వారం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గండికోటలో అభివృద్ధి కోసం సాస్కీ నిధులను 77 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వాటితో పలు పనులు చేపట్టారు. పర్యాటకుల కోసం భవనాలు, విడిది కేంద్రాలు, పెన్నాలోయ చూసేందుకు వ్యూ పాయింట్లను వారు పరిశీలించారు. అంతకుముందు జమ్మలమడుగులోని ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరిగి రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. మీకు 6,000 ఇచ్చినాక వస్తుంది. ఇది కాక అది మీకు మళ్ళా తర్వాత వాళ్ళంతా ఇచ్చే ఫుడ్ అవన్నీ పాలు అవన్నీ ఇస్తారు. మన ఎవరమ్మా మీది? అంగన్వాడీ నుంచి వచ్చిందా మీకు? రిజిస్టర్ అయి ఉన్నారా అంగన్వాడీలో? ఫుడ్, ఎగ్ అన్నీ ఇచ్చారా? మీకు ఆధార్ రావాలి. ఓకే.
48 hours ప్రొద్దుటూరులో భారీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు ASP యు విభు కృష్ణ వెల్లడించారు. కడప జిల్లా SP సెల్కే నచికేత విశ్వనాథ్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ASP యు విభు కృష్ణ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడితో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో బెట్టింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక యాప్లు, యూజర్ ఐడీలు, సబ్ బుకీలు నెట్వర్క్ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లో మనీ కఫే అని ఒక ఇది ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ మనం ట్రాక్ చేసిన బుకీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కూర్చోపెట్టి డిస్కస్ చేస్తున్నారని మనం వెళ్ళి రైడ్ చేసాము. అప్పుడు అలాంగ్ విత్ 5 other people ఒక మెయిన్ బుకీ కూడా అరెస్ట్ చేసాము. అండ్ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ద విన్నింగ్స్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్ అప్పుడు పట్టుకున్నాము. అండ్ వాళ్ళ నుంచి మనం we were able to recover around 2,20,000 rupees in cash. అండ్ తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, మనీ ట్రయల్ వర్కౌట్ చేసాము. దాంట్లో వి ఐడెంటిఫైడ్ అరౌండ్ 16 accounts. అండ్ దాంట్లో వీ హ్యావ్ ఫ్రోజన్ అరౌండ్ 4,14,000 rupees. అండ్ ఈ 6 people కూడా లైక్ లాస్ట్ కేస్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద పెట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ వీఆర్ వర్కింగ్ అవుట్ ద ఫినాన్స్ అండ్ మనీ ట్రయల్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అందరూ వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు అప్ స్ట్రీమ్ లో ఎవరెవరు ఉంటారు, హైదరాబాద్, బెంగళూరు అని డిఫరెంట్ ఏరియాస్ లో స్ప్రెడ్ అవుట్ గా ఉంటారు. బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ప్రొద్దుటూర్ అండ్ బయట నుంచి వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ లో ఉంటారు. అండ్ బియాండ్ దట్ దుబాయ్ లో కూడా ఉంటారు. ఇప్పుడు వరకు మనం వీఆర్ వర్క్డ్ అవుట్ దట్ లింక్స్. బట్ మనీ ట్రయల్ వర్కౌట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు బ్లాక్ అండ్ ఫ్రీజ్ రిమైనింగ్ అకౌంట్స్ ఆల్సో. అది ప్రయత్నం చేస్తున్నాము. బట్ టిల్ నౌ ద టీమ్ లెడ్ బై మై సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు కొండారెడ్డి గారు, SI శ్రీనివాసులు గారు, అండ్ ఇంకా ఒక SI మధుసూదన్ గారు, అండ్ కానిస్టేబుల్ గారు లాల్ పీరా అండ్ రామచంద్ర గారు. దే హ్యావ్ ఆల్ డన్ ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ వర్క్ in getting another group, another betting operation down. So we'll keep working it out. Manaki ippudu chaala information unnai. So the last 1 month, even though manam we were not able to catch multiple groups, manaku chaala information vachai. So be it through bank accounts or be it through names, phone numbers. Ippudu because of advancement, ippudu chaala mandi WhatsApp use chestaru. It's WhatsApp ఈవెన్ వితౌట్ మొబైల్ నంబర్స్. సో అప్పుడు ట్రాక్ చేయడం మనకు డిఫికల్ట్గా ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ డెవలప్డ్ అ డేటాబేస్. ఇప్పుడు పెట్టి అన్ని నంబర్స్, వాట్ ఎవర్ అవైలబుల్ అకౌంట్స్ మనం పెట్టుకున్నాము. వీఆర్ వాచింగ్ ఇట్. అండ్ ఎప్పుడు మనకు ఏదో ఒకటి క్లిక్ అయింది, ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ నంబర్స్ గెట్ యాక్టివ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ కమ్ నియర్ ప్రొద్దుటూర్ ఆర్ కడప ఆర్ ఎనీవేర్ ఆర్ ఇండియాలో ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరికితే విల్ డెఫినెట్లీ అగైన్ రైడ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో. సో దట్స్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టిక్యులర్ ఆపరేషన్. సో ఇప్పుడు మన దగ్గర వీ హ్యావ్ నాట్ యెట్ ఫైల్డ్ ద కేస్. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో వన్స్ వీ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇండివిజువల్ విల్ ప్రొసీడ్ విత్ దట్. కడప జిల్లా మైదుకూరు మండలం జీవిసత్రం సమీప రహదారిపై వాకింగ్ చేస్తున్న యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 యువకులు మృత్యువాత పడ్డారు. మరో యువకుడు తీవ్ర గాయాలు పాలవడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులు సుమంత్, మదన గోపాల్, వయసు 25 సంవత్సరాలుగా గుర్తించారు. మరో యువకుడు విజయ్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాల్లో పాల్గొన్న కలెక్టర్ జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నది గర్భాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేసి ఇప్పటికే స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో ఇసుక రవాణా సరఫరా వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు అదనంగా హోలోగ్రామ్ ట్రాన్సిట్ ఫారాలు తెప్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రుణాల పంపిణీలో బ్యాంకులు లక్ష్యాలకు మించి పురోగతి సాధించాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను బ్యాంకులు అధిగమించాయని వెల్లడించారు. వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, ఇతర ప్రాధాన్యత రంగాలకు భారీ స్థాయిలో రుణాలు అందించినట్లు తెలిపారు. అదే సమయంలో ఎన్పీఏల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. స్వయం సహాయక సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఆర్థిక సహకారం అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. So that's another important parameter. So 2.29% నుంచి now it is at 2.22%. So though the margin is very slow, very low, but it indicates the health of the financial system in the district. So that's again is a good sign of development that is happening in the Kadapa. అలాగే సిడి రేషియో కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. సో బికాస్ కడప డిస్ట్రిక్ట్ ఈజ్ అన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఈజ్ ఎ గ్రోయింగ్ డిస్ట్రిక్ట్. ద సిడి రేషియో గ్రోత్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ద ఆస్పిరేషన్స్ దట్ ఆర్ గెటింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో అలాగే సిడి రేషియోలో కూడా అన్ని బ్యాంకులో కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కేడిసిసి ఈజ్ డూయింగ్ వెరీ వెరీ వెల్. 415% CD ratio ఉంది. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. అలాగే మనకి మిగిలిన పారామీటర్స్లో తీసుకున్నట్టయితే ఒక ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ మన ఎమ్మెల్యే గారు చేసింది ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే it's not only improve your business, at the same time it also improves the family financial understanding of the family. ఎందుకంటే ఇప్పుడు రుణాలు తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరికి కూడా సిబిల్ రేటింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. బట్ మెనీ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో హౌ ద సిబిల్ స్కోర్ ఈజ్ అరైవ్డ్. అంటే ఎంత రెగ్యులర్గా పేమెంట్ చేస్తే మీ సిబిల్ స్కోరు రీటైన్ అవుతుంది అనేది చాలా మంది కస్టమర్స్కి తెలియదు. ఈజీపీ సబ్సిడీ అవుతుంది, సబ్సిడీ లోన్ అవుతుంది, మీరు కూడా బాగా కట్టాలా. గ్రూపులో కూడా అటాచ్ చేసి వాళ్ళ ద్వారా కట్టిస్తే వాళ్ళ కొంత ప్రాపర్టీ దానికి కూడా ఉంటుంది. వాళ్ళ కొంత ఇన్సెంటివ్ మధ్యలో మరొకటి చేస్తే సంతోషపడతారు. ఇప్పుడు మా నేనైతే సార్ నేను కలెక్టర్ గారికి వచ్చినప్పుడు
మా ఊళ్ళో ఏమన్నా దేవుడి ముట్టెన్షియల్ విలేజ్ సొంత ఊరు. మాకు ఒక ఏటీఎం కానీ ఒక బ్యాంక్ కానీ ఓపెన్ చేసేదానికి స్కోప్ ఏమైనా ఉంది? ఎనీ బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్. నేను కావాలంటే ఒక రూమ్ ఫ్రీగా ఇస్తాను మీకు, మీ ఫెసిలిటీస్ ప్రకారం, మీ కండిషన్స్ ప్రకారం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రొద్దుటూరు సమీపంలో రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో భారీ స్థాయిలో జరిగిన ఆక్రమణలకు ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త బృందాలు కూల్చివేశాయి. కోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.